సినిమాలో సీఎం అవడం చాలా ఈజీ, కానీ రియల్ పాలిటిక్స్ లో ఒక్క ఓటు గెలవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు తమిళనాడులో యాక్టర్ విజయ్ నిజంగానే సీఎం అవుతాడా, లేకపోతే ఇది సోషల్ మీడియా హైపా? ఈ రోజు తమిళనాడు ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒక్కటే హైప్. విజయ్, టీవీకే పార్టీ, ఫ్యూచర్ సీఎం అనే ఎడిట్స్, పోస్టర్స్, ఏఐ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైప్ నిజంగానే గ్రౌండ్ రియాలిటీనా, లేకపోతే ఒక డిజిటల్ ఇల్యూజనా? ఎందుకంటే పాలిటిక్స్ లో కనిపించేది ఒకటి, జరిగేది ఇంకొకటి. మనం లాజిక్ తో అనలైజ్ చేస్తే తమిళనాడు ఓటర్స్ ని రఫ్ గా 3 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీలో వచ్చేసరికి జనరేషనల్ ఓటర్స్ ఉంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే ఒకటే పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉంటారు, డిఎంకే గానీ లేకపోతే ఏఐఏడిఎంకే గానీ. వీళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఎన్ని వెధవ పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా వీళ్ళ ఓట్ అయితే వాళ్ళకే ఉంటుంది, ఓట్ అయితే మారదు. సెకండ్ కేటగిరీలో వచ్చేసరికి లాజికల్ ఓటర్స్ వస్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మాకు డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, మాకు ఎవరు స్కీమ్స్ ఇవ్వరు, అండ్ ఆల్సో మాకు ఫ్యూచర్ లో ఎవరైతే బెటర్ అని ఆలోచించి ఓట్లు వేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే రియల్ గేమ్ చేంజర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక థర్డ్ కేటగిరీలో వచ్చేసరికి ఫ్యాన్ బేస్ ఓటర్స్ ఉంటారు. వీళ్ళు ఎలాగ ఉంటారంటే, సినిమా హీరో మీద ప్రేమతో ఓట్లు వేస్తారు, కానీ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ డిసైడ్ చేసేది లాజికల్ ఓటర్స్. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ని తీసుకొని మనం మాట్లాడుకుందాం. హొసూర్లో ఒక ఆటో డ్రైవర్ తలపతి విజయ్ కి చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్. అసలు ఆయన ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, తలపతి విజయ్ది ఒక్క సినిమా రిలీజ్ అయినా కూడా ఆయనకి కట్అవుట్లు కట్టడం, పాలాభిషేకం చేయడం, అండ్ ఆల్సో అతనికి పూలమాలు వేసే అంత రేంజ్ లో ఫ్యాన్ అన్నమాట. కానీ అతను ఓటింగ్ టైంలో మాత్రం ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓటు వేరు, ఫ్యాన్ వేరు అని. ఎందుకంటే డిఎంకే స్కీమ్ వల్ల అతనికి ఒక ఇల్లు వచ్చింది అండ్ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. సో ఎమోషనల్ గా అతను విజయ్ ఫ్యాన్ అయినా కూడా ఓటు మాత్రం డిఎంకేకే వేస్తాడు. అలాగే తమిళనాడులో చాలా వరకు ఇంట్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి టీవీకేకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి వచ్చిన డౌట్ ఒకటే, అతనికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది అని. ఇవి చిన్న ఎగ్జాంపుల్స్ అయితే కాదు, ఇవే గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు డేటా చూద్దాం. సర్వేస్ ప్రకారం డిఎంకే అలయన్స్ కి దగ్గర 180 సీట్స్ వరకు ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఏఐఏడిఎంకే కి 40 సీట్స్ దగ్గర ఉంది. అండ్ టీవీకే కి మాత్రం 8 to 10 సీట్స్ మాత్రమే ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ ఓట్ షేర్ గాని చూస్తే టీవీకే కి అరౌండ్ 24% వరకు ఓట్ షేర్ ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన సిస్టమ్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్. అంటే ఓట్లు ఎక్కువ ఉండడం కాదు, సీట్స్ గెలవడం ఇంపార్టెంట్. సో ఓట్ షేర్ డీసెంట్ గా ఉన్నా కూడా సీట్స్ కన్వర్ట్ చేయడం చాలా కష్టం. మరి ఇంకో బిగ్గెస్ట్ క్వశ్చన్, డిఎంకే మీద యాంటీ ఇన్క్యూబెన్సీ ఉంది, టాక్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, డ్రగ్స్ ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ ఉన్నాయి, పబ్లిక్ లో డిస్సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఉంది. కానీ స్టిల్ డిఎంకేనే లీడ్ లో ఉంది. ఎందుకు? ఫస్ట్ రీజన్ అలయన్స్ పవర్. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, దళిత్ పార్టీస్ కలిసి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేశాయి. ఇక సెకండ్ రీజన్ అపోజిషన్ డివైడ్. ఏఐఏడిఎంకే, బీజేపీ, టీవీకే, ఎన్టీకే ఇలా ఓట్స్ అన్ని స్ప్లిట్ అయిపోయాయి. థర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రీజన్ వెల్ఫేర్ స్కీమ్స్. ఫ్రీ బస్, 1000 రూపీస్ స్కీమ్ లాంటివి గ్రౌండ్ లో చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. నిజంగా చూస్తే ఓటర్స్ డెవలప్మెంట్ కన్నా ఇన్స్టెంట్ రిలీఫ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. ఇది బిట్టర్ ట్రూత్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ కంపారిజన్ ని చూడాలి. సినిమా నుండి పాలిటిక్స్ కి వచ్చిన పొలిటీషియన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎంజీఆర్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఇద్దరు కూడా సినిమా సూపర్ స్టార్స్ నుండి డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మ్యాసివ్ వేవ్ క్రియేట్ చేసి సీఎం అయ్యారు. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ ఐడియాలజీ, క్లియర్ పొలిటికల్ విజన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రాస్ రూట్స్ లెవెల్ క్యాడర్ సిస్టమ్. వాళ్ళకి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆర్గనైజ్డ్ పొలిటికల్ మిషనరీ కూడా ఉండేది. కానీ సేమ్ ప్యాటర్న్ ని ఫాలో చేసిన ప్రతి హీరో సక్సెస్ అవ్వలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందంటే అసలుకి ఆయన కోసం పీకలు కోసేసుకుంటారు. అంత పెద్ద ఫ్యాన్ బేస్ అండ్ యూత్ లో అంత క్రేజ్ ఉన్నా కూడా ఆయన ఇమీడియట్ గా పవర్ లోకి రాలేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. క్యాడర్ స్ట్రెంథన్ అవ్వాలి, అలయన్సెస్ ఇంపార్టెంట్ అవుతాయి, అండ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యువల్ గా రావాలి. ఇప్పుడు రీసెంట్ గా అలయన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటారు, కానీ జర్నీ మాత్రం చాలా గ్రాడ్యువల్ గా జరుగుతుంది. ఇది మన క్లియర్ లెసన్ ఇస్తుంది. సినిమా క్రేజ్ వేరు, పొలిటికల్ సక్సెస్ వేరు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ విజయ్ కేస్ లో కూడా అప్లై అవుతుంది. క్రేజ్ ఉంది, హైప్ ఉంది, కానీ సిస్టమ్ కంప్లీట్ గా లేదు. ఇంకో సైడ్ పొలిటికల్ డ్రామా కూడా నడుస్తుంది. సెలబ్రిటీస్ డైరెక్ట్ గా విజయ్ నే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సినిమాలో సీఎం అవడం చాలా ఈజీ, కానీ రియల్ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని చెప్తున్నారు. ఇంకో స్ట్రాంగ్ క్రిటిసిజం ఏంటంటే, 2 కాన్స్టిట్యుయెన్సీస్ లో కంటెస్ట్ చేయడం ఓటర్స్ యొక్క ట్రస్ట్ కి బిట్రియల్ అని చెప్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ పర్సెప్షన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ కి వచ్చేద్దాం. విజయ్ గారు సీఎం అవడం పాసిబులా? స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలనంటే
ఇమీడియట్ గా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే స్ట్రాంగ్ క్యాడర్ లేదు, బూత్ లెవెల్ సిస్టమ్ వీక్ గా ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ, ఆర్గనైజేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. పాస్ట్ లో ఎంజీఆర్ ఎన్టీఆర్ టైంలో సిచ్యువేషన్ డిఫరెంట్, కానీ ఇప్పుడు పాలిటిక్స్ డేటా డ్రివెన్, స్ట్రాటజీ బేస్డ్. జస్ట్ క్రేజ్ తోటి గెలవడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. టీవీకే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందా? కాదు. యాక్చువల్ గా వాళ్ళ రోల్ ఏంటంటే ఓట్ స్ప్లిట్టర్లకే ఎక్కువ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లోజ్ కాంటెస్ట్ సీట్స్ లో 5,000 నుండి 10,000 సీట్స్ కూడా రిజల్ట్స్ ని పూర్తిగా మార్చేస్తాయి. టీవీకే ఓట్స్ ఏఐఏడిఎంకే సైడ్ గాని స్ప్లిట్ అయితే డిఎంకే ఎక్కువ బెనిఫిట్. మరి డిఎంకే సైడ్ గాని స్ప్లిట్ అయితే రిజల్ట్ రివర్స్ అవుతుంది. వర్స్ట్ కేస్ లో హంగ్ అసెంబ్లీ పాసిబిలిటీ కూడా ఉంది. అప్పుడు చిన్న చిన్న పార్టీస్ డిసైడ్ చేస్తాయి గవర్నమెంట్ ని. అప్పుడు విజయ్ డైరెక్ట్ గా సీఎం కాకపోయినా ఇండైరెక్ట్ గా పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఫైనల్ గా ఒక్కటే క్వశ్చన్ మిగిలింది. సినిమా క్రేజ్ రియల్ ఓట్స్ గా మారుతుందా? ఫ్యాన్స్ ఈవీఎం దగ్గర అదే ప్యాషన్ చూపిస్తారా, లేక లాస్ట్ మూమెంట్ లో లాజికల్ డిసిషన్ తీసుకుంటారా? ఆన్సర్ మనకి రిజల్ట్ రోజు తెలుస్తుంది. మీరు ఇలాంటి అన్బయాస్డ్ లాజికల్ అనాలిసిస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఒక వీడియో క్రియేట్ చేయడానికి చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టపడతాం. సో ఆ కష్టం వృధా అయిపోకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. అండ్ మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో రిజల్ట్ కంప్లీట్ బ్రేక్ డౌన్ తోటి కలుద్దాం. ఇది మీ విక్టర్స్ ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్ తో, క్లారిటీతో. జై హింద్.